You're watching SARC News Today, bringing you the latest from around the globe. నాయకులు ఉన్నారు వారందరికీ పేరు పేరున నా ఉదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ ఇది చిరకాల కోరిక. ఇది ఒంగోలులో మొదలైంది. ఆ గ్రామం ఏం పేరంటే మండలం నాగులపాడు మండలం. అదేవిధంగా ఈదుమాడి గ్రామంలో మొదలైంది 30 సంవత్సరాల క్రితం. అది రాను రాను దేశం మొత్తంలో కూడా పోయింది, తెలంగాణలో కూడా మొదలైంది. బ్రహ్మయ్య గారు చాలా కష్టపడ్డారు. అదేవిధంగా అందరూ కూడా మాదిగ దండలో ఉన్నప్పుడు స్టార్టింగ్ లో చాలా ఇబ్బందులు పడ్డారు. పెట్టనీయలే కొన్ని దగ్గర మీటింగ్లు అయినా ఎంతో మంది నాయకులు వచ్చిండ్రు పోయిండ్రు, కానీ బ్రహ్మయ్య మాత్రం కంటిన్యూగా దాన్ని ఫైట్ చేస్తున్నారు. అది నాకు తెలుసు, ఎందుకంటే ఎంఆర్పిఎస్ వ్యవస్థాపకుడు బ్రహ్మయ్య మొదలుపెట్టింది ఈ ఊరి నుంచే. ఆ తర్వాత ఇది తెలంగాణలో కూడా అంచెలంచెలుగా పెరిగింది. మాదిగ దండలో ఎందుకంటే మీకు అన్యాయం జరుగుతుంది బాబు, నాకు తెలుసు. ఇవాళ ఐఏఎస్ ఐపీఎస్ చూస్తే రైట్ ఎక్కున్నారు, లెఫ్ట్ తక్కువ ఉన్నారా లేదా? అది రాహుల్ గాంధీ చెప్పిండ్రా బాబు, నేను చెప్పలే. 90% ఏదైతే బడుగు బలైన వర్గాలలో ఉన్నారో వారి ఆఫీసర్లు కూడా చాలా తక్కువ. ఆడొకటి ఈడొకటి ఎక్కువ లేదు. మా నాయకుడే తెలుసుకున్నాడు ఈ సంగతి. రాహుల్ గాంధీ గారు అన్నారు, వీ కమ్ టు ది పవర్, వీ కండక్ట్ క్యాస్ట్ వైజ్ సెన్సర్, అంతటూ అగలే దిద్దున ఇచ్చేదాన్ని యుక్తి భాగీదారి అన్నారు. అంటే అకార్డింగ్ టు దేర్ పాపులేషన్ దే విల్ గెట్ రిజర్వేషన్. అంతేకాదు ఇంకోటి అన్నారు, ఎక్స్రే అన్నాడు. మనం హాస్పిటల్ పోతే అన్ని చెప్తారా, లేదా ఎక్స్రే అంటే లోపల ఏమున్నదో తెలియదు. అది కింది స్థాయిలో. అది ముఖ్యంగా ఈ బీసీలకు అన్యాయం జరుగుతుంది, ఎస్సీలకు ఆయన ఎస్టీలకు వారితో పాటు వీరి కూడా న్యాయం చేయాలని నిన్న ఎలాంటి నిర్ణయం తీసుకున్నారండి. బీహార్లో 40 ఏళ్ల తర్వాత అక్కడ ఇవాళ జరిగింది ఏది, సిడబ్ల్యూసి సమావేశంలో అన్నాడు, తప్పనిసరిగా నేను న్యాయం చేస్తా అన్నాడు. ఎవరికి ఉన్నదంటే ఆ ధైర్యం చెప్పండి. ఈ దేశానికి ప్రధానమంత్రి ఎవరు? నరేంద్ర మోడీ. అప్నే ఆప్కు బీసీ బోల్తా. నేను ఆయన 3 సార్లు కలిసిన ఓబీసీ ఎంపీస్ కన్వీనర్ గా. నేనన్నా ఆ జనాభా ఎక్కున్నదా బాబు, ఒక కొత్త మినిస్ట్రీ బీసీలకు అన్నాను, చేయలే. అదేవిధంగా కులంగానే చేయమన్నాం, చేయలే. కానీ రాహుల్ గాంధీ గారు అన్న తర్వాత మా రేవంత్ రెడ్డి గారు మొట్టమొదటి వ్యక్తి యావత్ భారతదేశంలో అదేవిధంగా కులంగానే జరగాలి, ఏబిసిడి జరగాలన్నది కూడా మొదలే నిర్ణయించింది. అంటే రెండింటికి ఛాంపియన్, అటు బీసీలకు ఇటు మాదిగలకు అయినా లేదా? దానికి వల్ల మీరందరూ ఇన్ని రోజుల అసెంబ్లీలో మీరు పెట్టారు, పాస్ చేశారు, కానీ కృతజ్ఞత చెప్పలేదన్న ఉద్దేశంతో మీరు రావడం. మేము విడిపోయేటట్టుగా బాబు, కానీ అన్నదమ్ములుగా విడిపోతాం. కానీ అన్నను కొట్టినప్పుడు తమ్ముడు పోతాడా లేదా? ఇది బాగుంటుంది అంటున్నాడు. వెళ్ళిపోమలే, ఏది అన్నదమ్ములుగా ఉన్నాం, అన్నదమ్ములుగా విడిపోదామని బ్రహ్మయ్య గారి ఇంటికి వచ్చింది. దానికి మా ప్రయత్నం చేసి ఇవాళ ఈయన మాదిగ దండలో మీటింగ్ పెట్టాలి. మనోడు ముందు ఒక మాట చెప్పిండు, అన్ని జిల్లాలలో తిరుగుతాం. దానికి బ్రహ్మయ్య గారు కూడా నువ్వేమన్నా ఆందోళన అనుకోకుండా బాబు వచ్చాయి. నా ఉద్దేశంలో తప్పనిసరిగా మాదిగలకు జరిగినటువంటి అన్యాయాన్ని ఇవాళ రాహుల్ గాంధీ గారు ఏదైతే కోర్టు నిర్ణయం తర్వాత కేంద్రంలో ఒప్పుకున్నది, అదేవిధంగా రాష్ట్రంలో ఒప్పుకున్నది, క్యాబినెట్ లో నిర్ణయం తీసుకున్నాం, బిల్ పాస్ చేశారు. ఇక మా చంద్రబాబు నాయుడు నాతో పనిచేసిన వ్యక్తి, ఆయన కూడా ఇవాళ మొదలు పెట్టాడు. అక్కడ కూడా పాస్ కావాలనేది ఉద్యమం. అక్కడ మీటింగ్ పెట్టా, నేను వస్తా, పిలుస్తావా లేదా? తప్పనిసరిగా వస్తా. ఎందుకంటే నాకు 2 ప్రాంతాలలో నాకు పరిచయాలు ఉన్నాయి. మాజీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడుగా, మాజీ పిసిసి అధ్యక్షుడు, అందరితో సంబంధాలు ఉన్నాయి. ఇది న్యాయమైన కోరిక. ఎప్పటి నుంచో ఉన్నారు, అంటే మీరు ఎక్కువ చదవలే.
చదివినటువంటి వాళ్ళు ఉన్నటువంటి రైట్లు ఎక్కువ అవకాశాలు వచ్చినాయి. మీకు కూడా భగవంతుని కోరుకున్నా మీకు కూడా మంచి అవకాశాలు కావాలి. మీరు కూడా చదవాలి బాబు. చదువుతేనే భవిష్యత్తు అన్నాడు మహాత్మా జ్యోతిరావు పూలే 18th సెంచరీలో. సావిత్రి పూలేతో స్కూల్ పెట్టించాడు. కనుక మీరు చదివే ముఖ్యం. ఏ బాబాసాహెబ్ అంబేద్కర్ అన్నాడు భారతదేశం స్వాతంత్రం ఎవరు రాయగలుగుతారు ఈ రాజ్యాంగాన్ని అంటే మహాత్మా గాంధీ, పండిట్ జవహర్లాల్ నెహ్రూ, మౌలానా గారు, సర్దార్ పటేల్ గారు ఒకడే ఒక వ్యక్తి రాయగలుగుతాడు. కడుపు కాలిన వాడు పేదరికంలోకి వచ్చిన వాడే ఆ జ్యోతిరావు పూలే శిష్యుడు అయినటువంటి అంబేద్కర్ తో రాయించారు. అందుకుంటే మీకు వచ్చింది మాకు అంబేద్కర్ లేడు. ఇప్పుడు రాహుల్ గాంధీ ఒక్కడే కనిపిస్తుంది. ఎందుకంటే ఆనాడే అట్టదానితన మీద మీకు రిజర్వేషన్ ఇచ్చింది కానీ అవే నడుస్తున్నాయి. మాకెవరు రిజర్వేషన్ చేయలేదు. మిమ్మల్ని ముట్టుకుంటే మేము జైలుకే పోతామని. ఇప్పుడు రాహుల్ గాంధీ గారు కొత్త మాట అన్నాడు. అది నిజమైన మాట. ఎస్సీ ఎస్టీలకు ఏదైతే అట్రాసిటీ కేసు ఉందో బీసీలకు కూడా చేస్తాను. ఇంతకంటే ఏం కాదు. నేను కూడా కట్టి అయిపోయింది. ఎందుకంటే ఈ ఆలోచన ఎవరికి రాలే. when I became a PCC president, ఆ రోజుల్లో రాజీవ్ గాంధీని అడిగిన how I make a executive committee అంటే according to the social justice అన్నారు. ఆ రోజే ఆ కుటుంబంలో ఉన్నది. ఇందిరాగాంధీ కుటుంబంలో బడుగు బలైన వర్గాలకు న్యాయం చేయాలని అగ్ర కులాల్లో పుట్టిన బడుగు బలైన వర్గాల గురించి ఆలోచన చేసే శక్తి ఆ రక్తంలో ఉన్నది. జెనెటిక్స్ అంటుంది. వారు కూడా అదే విధంగా తండ్రి రాజీవ్ గాంధీ గారు కూడా అదే ఆలోచన. ఆ ఆలోచన ఇవాళ ఇంప్లిమెంట్ చేస్తున్నారు రాహుల్ గాంధీ గారు. ఆ ఇంప్లిమెంట్ చేయడానికి మొదటి వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. 42 10 జిల్లాలు తిరిగిన రిజర్వేషన్ ఇవ్వాలి మాకు. అప్పుడు సిద్ధరామయ్య పిలిచి ఏది కామారెడ్డిలో రిజర్వేషన్ 42% ఇస్తే ఇవాళ ఒక కొందరు కాదు పోదు ఒకడు కోర్టు పోతున్నారు. ఎందుకంటే మీ కోర్టు మీరే ఉంటారా? ఆ కోర్టు కొట్టేసింది. రేపు జరగబోయే లోకల్ బాడీ ఎన్నికల్లో 29 నోటిఫికేషన్ వస్తే అందరు రెడీ ఉండాలి బాబు. లేట్ అయినంతో రిజర్వేషన్ సీట్ల మీ చెల్లెలో మీ బిడ్డనో మీ అక్కనో ఆఖరికి మీ భార్య రెడీ చేయండి. లేకపోతే మళ్ళీ చేశారు. లేట్ అయినంతో మళ్ళీ కోర్టు ఒక నిర్ణయిస్తుంది. ఏ నోటిఫికేషన్ రాకముందే మీరు ఊళ్ళల్లో పోండి. మీ ఏ ఊర్లోనైతే పుట్టి పెరిగిందో జడ్పీటీసీ కానీ ఎంపీటీసీ నిలబడాలా. మీరందరూ మొదలైన కాయిదాలు పెట్టుకోండి. అటు నోటిఫికేషన్ ఇటు తప్పనిసరిగా ఎలక్షన్ కమిటీ రాకముందే మనం పత్రాలు ఇచ్చేస్తే ఒకసారి ప్రాసెస్ స్టార్ట్ అయిన తర్వాత కోర్టు కూడా అందరూ అదే స్టార్ట్ చేసి దీని మీద హుషారు ఉండాలి కదా. అందుగురించి నేనేమంటున్నా, ఏదైనా మీరు ఆంధ్రలో మూమెంట్ మొదలుపెట్టినా ఈ ప్రాంతానికి వచ్చి రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి మంచి పనికి కృతజ్ఞత చెప్తున్నాను. ఇప్పుడే చెప్పినారు ఎవరన్నా, నేను ఢిల్లీలో 11 ఏళ్ళు ఉంటే ప్రతి ఒక్కరు నా ఇంట్లో వచ్చి తిరిగిపోయేది. ఇవి అట్లా మావాడు కూడా తిరిగి ఎందుకు చెప్తున్నా అంటే నా ఆలోచన అన్నిటికంటే డబ్బు కంటే ముఖ్యం భోజనం. ఆకలితో ఉన్న తల్లి అన్నం పెడితే ఆ ఇల్లు మర్చిపోరు. అదేవిధంగా ఇవాళ మీరు మర్చిపోకుండా ఈ ఉద్యమాన్ని కొనసాగించండి. ఎప్పుడు పిలిచినా ఎక్కడికి పిలిచినా నేను తప్పనిసరిగా వస్తాను. రేపు లోకల్ బాడీ ఎన్నికల్లో మీ క్యాండిడేట్లను కూడా తయారు చేయండి. ఏడ రిజర్వేషన్ ఉన్నదో బరాబర్ నిలబడండి. రిజర్వేషన్ లో కూడా 42% కేటగిరీ వైజ్ గా రేవంత్ రెడ్డి గారు ఇవ్వాలని కోరుతారు. ఎందుకంటే మా సంఖ్య ఎక్కువ. ఎందుకంటే ఆంధ్రలో వాళ్ళు ఎక్కున్నారు, రైట్ ఎక్కున్నారు, లెఫ్ట్ తక్కున్నారు. ఇక్కడ లెఫ్ట్ ఎక్కున్నారా లేదా? కనుక మీకు ఇక్కడ రెడీగా ఉండాలి. పోటీ పడడానికి దీనికి ముందు ఉండాలని ఎంతైనా బ్రహ్మయ్య గారికి రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. నేను మొదలు ఒకరి నుంచి ఈయన పాతోడు అనుకున్నాను. ఈయన పొత్తుకోలేదు. అసలు చూసేదారి ఈయనంటే ఎంఆర్పిఎస్ వ్యవస్థాపకుడు ఇద్దరు. ఏదైనా మనం పేద గురించి మాట్లాడకుండా మన రిజర్వేషన్ ఇక్కడ అమలవుతుంది కాబట్టి అమలు చేసుకోవడానికి అదేవిధంగా ఆంధ్రలో కూడా పిలిపెట్టిన చంద్రబాబు నాయుడు గారు దాన్ని కూడా పాజిటివ్గా తీసుకొని రేపు జరగబోయే ఎన్నికల్లో మీ షేర్ ఎంతున్నదో అంత షేర్ అకార్డింగ్ టు ది పాపులేషన్ ది రిజర్వేషన్ అని రాహుల్ గాంధీ అంటున్నాడు. కాబట్టి అంతేకాకుండా ఆయన ఇంకోటి కూడా అన్నాడు, ఏదైతే ప్రభుత్వంలో
ఏదైతే అడ్వర్టైజ్మెంట్ అయితే బిల్డింగ్ కట్టడానికి డ్యామ్ కట్టడానికి అందులో కూడా రిజర్వేషన్ ఇవ్వచ్చు. మీకు ఆల్రెడీ ఉన్నది, మాకు లేదు, దానికి కూడా ఇవ్వాలంటున్నాడు. అంటే చదువులో ఉద్యోగాలలో రిజర్వేషన్ ఇవ్వాలని రాహుల్ గాంధీ ఆలోచన. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం మల్లికార్జున ఖర్గే గారే అనౌన్స్ చేశారు, ఏది లెఫ్ట్ లకు కూడా న్యాయం చేయాలన్నాడు. అందరు కూడా కేటగిరీ చేశారు కనుక తప్పనిసరిగా అమలు చేయడానికి రాహుల్ గాంధీ గారు ఉన్నారు, ఖర్గే ఉన్నారు, అదేవిధంగా ఇక్కడ రేవంత్ రెడ్డి ఉన్నాడు. తప్పనిసరిగా మీకు కూడా న్యాయం జరగాలని మీరు తప్పనిసరిగా గ్రామాలలో మా ప్రీతం చెప్పాడు. తిరిగి ఎక్కడైనా పిలిస్తే నేను కూడా వస్తా. కనుక నా ఉద్దేశంలో ఏదైనా కొన్ని రోజులు కొంత ఇబ్బందులు ఉంటాయి, దాని గురించి మనం ఆలోచన, మనం నడుస్తుంటే మన ఎప్పటికైనా వస్తుంది, మనం ఇంట్లో కూర్చుంటే ఓడాలి. కనుక ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి బ్రహ్మయ్య గారికి, వారితో ఉన్నటువంటి ఏది మన దగ్గర ఏదైతే ఉన్నదో మార్గ దండోరా, దీని మీద అందరూ కూడా ముందుకు వెళ్ళాలని మీ అందరినీ కోరుతూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్.